వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన భాగం 24వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభా పాటల యొక్క మహిమ పొందిన దేవా మీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని చదివించాను అయ్యా. ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. మీ నామాన్ని హెచ్చించుకోమని, నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీకు స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో భక్తుడైనటువంటి దావీదు ఈ మాటను రాస్తున్నాడు. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అంటున్నాడు. ఎవరిని ప్రభువు చేయి పట్టుకుంటాడు అని అంటే, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనను గౌరవిస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరి చేతిని కూడా ఆయన పట్టుకునేటువంటి వాడు. ఆయన పట్టుకోవడమే కాదు, అనేక సార్లు ఒకవేళ జారిపోతున్నా ఆయన పట్టుకుని లేవనెత్తగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, దావీదు అంటున్నాడు, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఎంతమంది చేతనైతే దేవుడు పట్టుకుని ఉంటాడో వారు ఒకవేళ పడిన జారిపోయిన, ఎందుకనంటే ఆ చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి పైకి లేపేటువంటి వాడు మన ప్రభు. మనము చిన్నపిల్లల్ని చేయి పట్టుకుని బజారు తీసుకుని వెళ్తూ ఉంటాం. బజారుకి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాడికి ఏదో గొప్ప తగులుతుంది, ఏదో ఒక చిన్న రాయి తగిలి వాడు పడిపోయేటువంటి పరిస్థితిలో ముందుకు పడిపోతూ ఉన్నప్పుడు ఎవరి చేయి కాపాడుతుందండి? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు వాడి చేయి పట్టుకుని ఉన్నావు. వాడు పడిపోతూ ఉన్నప్పుడు, లేకపోతే పడిపోయినప్పుడు వాడిని జాగ్రత్తగా నువ్వు పైకి లేవదీస్తావు. అదేవిధంగా ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాడు. అటువంటి సమయంలో కూడా లేవదీస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వాడి చేయి నీ చేతిలో ఉంది కాబట్టి. వాడు అనేక సార్లు ఒకవేళ కావాలని జారుతున్నాడు అనుకుందాం, కావాలని జారుతున్నాడు, కావాలని పడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సమయంలో వారికి హెచ్చరిస్తా, రే ఏంటి నువ్వు చేసే పని ఏంటి, హెచ్చరిస్తా. హెచ్చరించినా వాడు ఇంకా వెళ్ళలేదు. వాడు ఇంకా అలాగే కావాలని పడుతూ ఉన్నాడు. పడుతూ ఉన్నటువంటి సమయంలో మొదట హెచ్చరించావు, తర్వాత ఏం చేస్తావు అండి? ఒక్కటే కొడతావు. వాటిని కొడతావు. ఎందుకని అంటే వాటిని సరి అయినటువంటి రీతిలో నిలబెట్టాలని, వాటి సరిగ్గా నడవాలని వాడిని ఏం చేస్తామని అంటే వాడిని కొద్ది అయినా సరే సరిగ్గా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. వాడు ఒకవేళ అప్పటికి కొచ్చినా తెచ్చినా నీవు ఏమి చేసినా సరే వాడు వినిపించుకోకుండా ఇంకా అలాగే పడుతూ ఉన్నాడు అనుకుందాం. నువ్వేం చేస్తావు? దెబ్బలు తగిలించుకుంటావో, ఏం చేస్తావో? నేను ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పినా నువ్వు వినటం లేదు, కొద్దిగా వినటం లేదు, నేను విడిచిపెట్టేస్తున్నాను. ఎప్పుడు వాడికి తెలిసి వస్తుందని అంటే నీ చేతిలో ఉన్నంతసేపు వాడికి తెలియట్లేదు. వాడిని విడిచిపెట్టినటువంటి తర్వాత, దెబ్బలు తగిలినటువంటి తర్వాత, బలహీనమైపోయినటువంటి తర్వాత వాడికి బాధ కలిగినప్పుడు అంటాడు, మా మమ్మీ నన్ను పట్టుకున్నప్పుడే ఒకవేళ ఏదైనా నేను జారిపోయినా, చిన్న దెబ్బ తగిలినా ఆ గాయానికి మందు రాసేది. నేను బాధపడుతుంటే తను తట్టుకోలేకపోయేది. తన వెంటనే ఆ బాధ తగ్గే విధంగా చేసేది. మా డాడీ మా మమ్మీ అలా చేసేవారు.
ఇప్పుడు నా అంతకు నేను కావాలని పడిపోయాను. ఇప్పుడు నాకు మమ్మీ దగ్గర లేదు, డాడీ దగ్గర లేదు, వారు విడిచిపెట్టేశారు. ఇప్పుడు బాగా పడవలసిందే. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇదే పరిస్థితులలో ఒక తండ్రి ఒక తల్లి ఏ విధంగా కుమారుని పట్ల ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో అదే విధమైనటువంటి ఆలోచన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కలిగి ఉంటారు. ఆయన ఏం చేస్తూ ఉంటాడనంటే, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు జారిపోతూ ఉన్నప్పుడు, అనేక సార్లు నువ్వు పడిపోతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే నేను పట్టుకుని లేవనెత్తుతాడు. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి. మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే రక్షణ పొందినటువంటి వారు అంటే, అయ్యా నేను ఆయన బిడ్డగా ఉంటానండి, నేను యేసు ప్రభువు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించాడో, ఏ విధంగా అయితే ఆయన ఉన్నాడో ఆయన మనసును కలిగి నేను ఉంటాను. నేను మారు మనసు పొందాను ఆయన బిడ్డగా ఉండటానికి. అని నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మంచిదే. బాప్తిసం తీసుకున్నటువంటి తర్వాత అనేక సార్లు నువ్వు పడిపోయేటువంటి అవకాశాలు ఎన్నో వచ్చినాయి, పడిపోయావు కూడా. బాప్తిసం పొందిన తర్వాత కూడా నువ్వు పడిపోయావు. పడిపోయినప్పుడు ఆయన నిన్ను అలాగే విడిచిపెట్టేశాడా అని అంటే ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఎందుకనంటే, అయ్యా నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లోకానుసారంగా నేను జీవించను, నీకు ఇష్టాలుగా జీవిస్తానయ్యా, నీకు ఇష్టంగా నేను ఉంటానయ్యా, నేను చెప్పేవి వాగ్దానం. అప్పుడే నిన్ను పట్టుకున్నాడు ఆయన. అయితే నువ్వు రక్షించబడినటువంటి తర్వాత అనేక సార్లు ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని నీ కాళ్ళకి తగలటం వలన, నీ చూపుకి కనిపించటం వలన, నీ చెవికి వినిపించటం వలన అనేక సార్లు నువ్వు పడిపోతూ ఉన్నావు. అనేక సార్లు పడిపోతున్నావు. ఆ పడిపోతూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే, నిన్ను పట్టుకుని ఆయన లేవనెత్తుతున్నాడు. ఆయన నిన్ను పట్టుకుని లేవనెత్తినప్పుడు నువ్వు ఎలా ఉండాలని అంటే, అయ్యా పడిపోయిన నన్ను లేవనెత్తావు నీకు వందనాలు అయ్యా, నా చేయి పట్టుకుని నీవు నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. బహు శ్రమలు వచ్చినాయి, బహు వేదనలు కలిగినాయి నా జీవితంలో, ఎన్నో కష్టాలు నా జీవితంలో వచ్చినాయి. నేను పడిపోయిన పరిస్థితిలో ఉండగా నీవు నన్ను అక్కడి నుండి నువ్వు నన్ను లేవనెత్తావు, నీకు వందనాలయ్యా. నేను బ్రతికినంత కాలము నీకు సాక్షిగా ఉంటాను, నిన్ను మహిమపరుస్తానయ్యా, నిన్ను గౌరవించేవాడిగా, నిన్ను నీకు భయపడేవాడిగా నేను జీవిస్తానయ్యా అని నువ్వు చెప్పి నీ జీవిత ప్రయాణాన్ని యేసుతో నువ్వు కొనసాగించాలి. నువ్వు అతిరీతిగా కాకుండా ఒకసారి నువ్వు పడిపోయావు, 2 సార్లు పడిపోయావు, 3వ సార్లు ప్రభు ఆయన సేవకుల ద్వారా నిన్ను హెచ్చరించారు, నీ బ్రతుకు మార్చుకో, ప్రవర్తన మార్చుకోనని. ప్రవర్తన మార్చుకో అని ప్రభు తన సేవకుల ద్వారా ప్రకటించినప్పుడు, హెచ్చరించినప్పుడు అది నీకు వినిపించింది. అవును కదా, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను మార్పు చెందాలి, ప్రభువు నాతోనే మాట్లాడాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వేం చేస్తావంటే, లేదు ఇది ఎవరు చూస్తారు, ఇది ఏదో ఆయన చెప్పాడు, నాకే చర్చిలో ఇంతమంది వస్తున్నారు, నాకే చెప్పాడని ఏమిటది? అనేక మందితో ఆయన చెప్పాడు, నాకే కాదు, నన్ను దేవుడు చూచాడా, పర్వాలేదులే, నా ప్రయత్నాలు కొనసాగించుదాం. ఏ ప్రయత్నాలు ఇవి? దేవుని బాధ పెట్టేటువంటి ప్రయత్నం, దేవునికి ఆయాసం కలిగించేటువంటి పనులు, దేవునికి కోపం కలిగించేటువంటివి, ఇవన్నీ నీ జీవితంలో ఉండి ఏమి పర్వాలేదులే. ఒకవేళ ప్రభువు చూస్తే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా, పనిష్మెంట్ ఇవ్వలేదు. ప్రభువు ఒకవేళ నిన్ను చూస్తే, నేను ఈ పని చేసినప్పుడు దేవుడు కనుక నన్ను చూస్తే, నాకు ఆ విషయాన్ని బట్టి నా మీదకి కానీ నా కూతురు మీద కానీ ఏదో ఒకటి రావాలి. రాలేదు అంటే దేవుడు చూడలేదు, నా జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తాను, నా బ్రతుకుని నేను మార్చుకోను, నేను ఎలాగే ఉంటాను అని అంటే, ఆయన తన సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక మాటలు నీకు వినిపించడం కొరకే ప్రభు ఆయన మాట్లాడాడని నువ్వు గ్రహించి నీ మనసుని మార్చుకోవాలి.
ఎందుకు అని అంటే ఆయన నీ చేతిని పట్టుకుని ఉన్నాడు. నీ చేతిని పట్టుకుని ఉన్నాడు. నువ్వు అనేక సార్లు కష్టాల్లో నువ్వు పడిపోయి, ఆ రుణ బాధల చేత పడిపోయి, రోగము చేత పడిపోయిన స్థితిలో, లేకపోతే లోకానుసారమైనటువంటి నీవు చూచి ఆ విధంగా పడిపోయినటువంటి స్థితిలో నీకు బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు. అయినప్పటికీ సరే మనం ఏమనుకుంటున్నామంటే ఏం పర్వాలేదులే, నీవు అలాగే ఉన్నట్లయితే ఆయన ఇక బుద్ధి చెప్పడు. ఆయన బుద్ధి చెప్పడు. తల్లి నిన్ను ఎలాగైతే శిక్షిస్తుందో అదే విధంగా ప్రభువు కూడా శిక్షిస్తాడు. అప్పటికీ కూడా నేను వినిపించుకోకుండా నేను ఇలాగే ఉంటాను, నా జీవిత ప్రయాణాన్ని నేను ఇలాగే కొనసాగిస్తాను, నా ప్రవర్తన మార్చుకోను, నా ఉద్దేశాలు మార్చుకున్నాను అని అంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? కొట్టడమే కాకుండా ఏం చేస్తాడంటే ఆయన విడిచిపెట్టేస్తాడు. ఆయన విడిచిపెట్టినప్పుడు నీ బ్రతుకు దుర్భరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో అంతా చీకటే. నీ జీవితంలో మేలనేటువంటిది ఉండదు. అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు. నీకు ఏది నువ్వు ఆలోచన చేసినా నీకు కష్టాలే, శోధనలే, వేదనలే, రోగాలే, బాధలే, ఇబ్బందులే, ఇవన్నీ నీ జీవితంలోకి వచ్చేస్తాయి. నువ్వు ఎప్పుడైతే ప్రభువు తన సేవకుల ద్వారా నేను గద్దించాడో, గద్దించినప్పుడు గద్దింపుకు లోబడలే. అయ్యా నేను తప్పు చేశాను, క్షమించు ఆయన, దానికి పనిష్మెంట్ ఏదన్నా సరే అటు తర్వాత మరలా నిన్ను ఆయన పట్టుకుని ఆ స్థితిలో నుంచి లేవదీయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులు పడిపోయారు. వాళ్ళు పడిపోయిన వారి తప్పు వారు తెలుసుకున్న తర్వాత భయంకరంగా ఏడ్చారు. వారు ఏడ్చి ప్రలాపించి వారి తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగిన ఆ దినాలు ఎన్నో ఉన్నాయి. మన బైబిల్ గ్రంథంలో చూస్తే సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో దావీదు కనిపిస్తూ ఉన్నాడు. వసంత కాలమున మిద్దె మీద అటు ఇటు తిరుగుచు చూడకూడనటువంటి దృశ్యాన్ని చూచి అక్కడ పడిపోయాడు. ఆయన అంటే మేడ మీద నుంచి క్రిందకి పడిపోయాడు అని అంటే మేడ మీద నుంచి క్రిందకి పడిపోలేదు, కానీ చూడకూడని దృశ్యాన్ని చూచాడు. పాపంలో పడిపోయాడు. ఆయన ఆ పాపాన్ని బట్టి అనేక పాపాలు చేశాడు. ఆయన అనుకున్నాడు కదా, ఎవరికి తెలియదు ఈ పాపం, నేను చేసిన పాపం ఎవరికి తెలియదు. బత్షెబ యొక్క ఆ భర్త అయినటువంటి యూరియా ఆయన కూడా చంపి చేశాడు. ఇది కూడా ఎవరికి తెలియదు అనుకున్నాడు. నీవు భూమి మీద ఉండి ఏ పని చేస్తున్నావో, ఏమి మాట్లాడుతున్నావో, ఎట్టి రీతిగా తిరుగుతున్నావో, ఏ విధంగా నీ సమయాన్ని అంతటినీ కూడా నువ్వు దుర్వినియోగం చేస్తున్నావో దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆయన చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు. ఆయన డైరెక్ట్ గా నీతో మాట్లాడు, కానీ ఏదో మైక్ శబ్దం ద్వారా నీవు చేసేటువంటి పనిని బట్టి దేవుని సేవకుల ద్వారా మైక్ శబ్దం ద్వారా నేను గద్దిస్తాడు. టీవీలో వచ్చేటువంటి ఆ వాక్యం ద్వారా నేను గద్దిస్తాడు. నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు దైవ సేవకుల ద్వారా వారిని నేను గద్దిస్తాడు. గద్దించినప్పుడు లోబడాలి. దావీదు అనుకున్నాడు, ఎవరికి తెలియదే నేను చేసిన పాపం అనుకున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఒక ఉపమాన రీతిలో చెప్పాడు. ఒక ఉపమాన రీతిలో చెప్తే అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనీయటానికి వీలు లేదు. ఆ పాపం చేసినటువంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనీయటానికి వీలు లేదు అని నాతాను ప్రవక్తతో దావీదు అంటూ ఉన్నాడు. నాతాను ప్రవక్త దావీదుకి ఇలాగే చూచాడు. ఇలాగే మనసులో నువ్వేనా చెప్తున్నది ఇది? అటువంటి వారిని అసలు నేనైతే బ్రతకనివ్వను, నా లక్ష్యంలో ఉండనివ్వను. ఒకవేళ వాడి ఒక గొర్రెను ఎత్తుకుపోయినటువంటి వాడికి 4 గొర్రెలు వారికి ఇప్పిస్తాను, వాడిని మాత్రం బ్రతకనివ్వనని చెప్పేది నువ్వేనా అని ఈ యొక్క నాతాను ప్రవక్త వాడుకు దావీదు ఇలాగే చూస్తున్నాడు. దావీదు అలాగే ఉంది, ఏంటి నా ఒక్క చూస్తున్నాడు అని
ఆశ్చర్యంగా దావీదు ఆ నాతాను ప్రాప్తం చూచాడు. ఇలాగా ఏంటయ్యా అలా చూస్తున్నావు? అది ఎవరో కాదు, ఆ పాపం చేసినటువంటి వాడు నీవే దావీదు, నీవే ఆ పాపం చేసిన. అబ్బా, ఎవరికి తెలియదు అనుకున్నానే, ప్రవక్తకి తెలిసిపోయింది, దేవునికి తెలిసిపోయింది. దేవుని కండ్ల ముందు నుండి నేను ఎలా తప్పించుకోగలను అంటున్నాడు కదా. 12వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, దావీదు అంటున్నాడు, నాతాను ప్రవక్త దావీదుతో ఆ పాపం చేసిన వాడు నీవే అని అంటే దావీదు బొక్కడం లేదండి. నేను కాదు, ఎవరు అయి ఉంటారు అని అనటం లేదు. దావీదు ఏమంటున్నాడు అక్కడ చదువుదాం. నేను పాపము చేస్తుందని దావీదు నాతానుతో అనగా చాలండి. ఇది గమనించండి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే, పాపము చేసినటువంటి వారి దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేస్తావు కదా, నేను పాపం చేయకూడదు, నేను ఎలా కనిపిస్తున్నాను, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, నేను పాపం చేయలేదు, అది ఎవడో చేసి ఉంటాడు, అది నేను చేయలేదు. మొక్కేటువంటి పరిస్థితి, దేవుని భయం లేనప్పుడు మొక్కేటువంటి పరిస్థితి. దేవుని ప్రేమించలేనటువంటి వాడు, దేవుని మనసు కలిగి లేనటువంటి వాడు మొక్కుతాడు. వాడు రకరకాలుగా మాట్లాడతాడు. కానీ దావీదులో ఏమి ఉంది అని అంటే దేవుని యొక్క భయం ఉంది. దేవుని కళ్ళ ముందు నుండి నేను ఎక్కడికి తప్పించుకుని పోతాను అంటూ ఉన్నాడు ఆయన. అయ్యా, దేవుడు నీకు తెలియచేసినటువంటిది అది నిజమేనయ్యా, ఆ పాపాన్ని నేను చేశాను చెప్పాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. గమనించండి, దావీదు దేవుని మనసును గుర్తెరిగినటువంటి వాడు. దేవుడు ఎంత ప్రేమిస్తాడో, ఆయనకు కోపం వస్తే ఏం జరుగుతాయో దావీదుకు తెలుసు. అందుకే ఆ దేవుని ప్రవక్త ముందు మొక్కటానికి ఇష్టపడలేదు. అయ్యా, నేను తప్పు చేశాను. చూడండి, ఇట్టి రీతిగా తప్పుని ఒప్పుకున్నాడు. అదే దేవుని భయం లేదు అనుకుందాం, ఏం చేస్తాడు అని అంటే ఒప్పుకోడు. సరికదా, రకరకాలుగా లేనిపోని మాటలు కనిపించి రకరకాలుగా చెప్పినప్పుడు చేసిన తప్పే కాదు, కానీ నువ్వు మాట్లాడే ప్రతి దానికి కూడా దేవుని దగ్గర ఏం అప్పగించాలండి? లెక్క అప్పగించాలి. దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడావో, బొంకావో, నీలోనికి ఎవడ వచ్చాడు? దేవుని భయం నీలో ఉందానంటే భయం లేదు కాబట్టి ఇంకొకడు వచ్చి నీలోనికి రావటం వలన నేను చేయలేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఆ తప్పు నాకు తెలియదు. బొంకటము, తెచ్చటము రకరకాలుగా అప్పుడు వరకు ఉన్నటువంటి చెయ్యి ఏమవుతుంది? నీవు చేసుకున్నటువంటి దాన్ని బట్టి నీవే అనుభవిస్తున్నావు. దేవుని చెయ్యి విడిచిపెట్టేస్తున్నాడు. గమనించండి, దావీదు దేవుని భయం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మోషేతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సీను అరణ్యము కాదేశులో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశం నుంచి వచ్చి ఒక అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు అరణ్యం పేరు సీను అరణ్యము. చెప్పండి, మీరు భలే చెప్తున్నారు. సీను అరణ్యమా? సీను అరణ్యము. ఆ యొక్క అరణ్యంలో కాదేశు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు వారికి నీళ్ళు అయిపోయినాయి, దాహం వేస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క అరణ్యంలో ఎక్కడ చూసినా తినటానికి ఫలాలు లేవు, ఆహారం లేదు,
త్రాగటానికి నీళ్ళు లేవు, అదంతా ఒక అరణ్యము, ఎక్కడ కూడా బావి లేదు, సనుగుకుంటున్నారు. మోషే మీద, అహరోను మీద అనేక విధాలుగా సొనుగుకుంటూ ఉన్నటువంటి సమయంలో మోషే, అహరోనులు ప్రభువుని ప్రార్థించగా ప్రభువు అన్నాడు, ఇదిగో ఆ బండ దగ్గరికి వెళ్ళి నీవు ఆ బండతో మాట్లాడు అన్నాడా లేదండి? ఒకసారి చదువుతామండి, ఒకసారి చదవండి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజంలో పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చిన. ఏం చెప్పాడు చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. ప్రభు ఏం చెప్పాడు? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏం చెప్పాడు ప్రభు? బండతో మాట్లాడమన్నాడా, బండను కొట్టమన్నాడా? చెప్పండి. ఆయన మొదటైతే ఆయన బండను, ఎడారిలో బండను కొట్టగా నీళ్లు వచ్చి, నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో బండను కొట్టు అని అన్నాడు, కొట్టాడు, నీళ్లు వచ్చినాయి. ఇది రెండవసారి కాదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలువు, వాళ్ళందరినీ పిలిచి ఇదిగో నీ కర్రను నీ చేతితో పట్టుకుని వెళ్ళి ఆ బండతో నువ్వు మాట్లాడు అని అంటున్నాడు. ఈయన మాట్లాడా? ఆ మోషే ప్రభువు చెప్పినట్టుగా విన్నాడా, వినలేదా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ చూడండి, 20వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంది ఒక మాట. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, ఇంకా దానికి కొంచెం పైన చదవండి. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించారు. చాలండి, అందరూ ఇలా విందాం. ప్రభు ఏం చెప్పాడు మోషేతో? ఏం చెప్పాడు ప్రభు అయిన దేవుడు మోషేతో? ఏం చెప్పాడు అని అంటే, మోషే నీ దగ్గర ఉన్న కర్రను తీసుకుని ఆ నీ సహోదరుని తీసుకుని వెళ్ళు, ఆ బండ దగ్గరికి వెళ్ళు, వారందరినీ కూడా అక్కడ పోల్చి ఆ బండతో నేను మాట్లాడు, నేను నీళ్ళిస్తాను అని అన్నాడు. మోషే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన వినాలా వద్దా అని అంటే వినాలి. ఎందుకనంటే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప కార్యాలు మోషే ద్వారా ఆయన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నటువంటి ఈయన ఏం చేయాలి? ఈయన ప్రభు అయినటువంటి దేవుడు ఆయనకి చెప్పిన రీతిగా ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడాలి. నా దేవుడు సెలవిచ్చినటువంటి ఏమనగా, ఇదిగో నీతో మాట్లాడమని చెప్పాడు, ఈ బండలో నుండి నీళ్లు భూమికి పైకి వచ్చిన గనక అని అనుంటే దేవుని మాటలు లెక్క చేసిన వాడే అయి ఉంటున్నాడు. కానీ ఈయన ఏం చేశాడు అని అంటే, ఆ కర్రను పట్టుకొని వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి వారందరూ చూస్తూ ఉండగా ఆ బండను 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొడితే వచ్చినాయి లేదా? నీళ్ళు వచ్చినాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే బండతో మాట్లాడు అన్నాడు. ఈయన బండతో మాట్లాడకుండా 2 సార్లు కొట్టాడు. దేవుడు అది చూచాడు. దేవుడు అది చూచి హెచ్చరిస్తున్నాడు, మోషే నేను నీకు ఏం చెప్పాను? నేను ఏమని చెప్పాను? నేను నీకు బండతో మాట్లాడమనంటే నువ్వు వెళ్ళి అక్కడ ఆ కర్రతో 2 సార్లు కొట్టావు. నువ్వు 2 సార్లు కర్రతో కొట్టావు. అయితే నేను చెప్పినటువంటి పని నువ్వు సరిగా నువ్వు చేయలేదు కాబట్టి ఈ ప్రజలను నేను తీసుకుని వెళ్ళే చోటికి నీవు కానీ అహరోను కానీ నీవు ఈ సమాజంలో నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈ ప్రజలను తీసుకెళ్తానని చెప్పనే అక్కడికి మీరందరూ కూడా రారు. గమనించండి, ఆలోచన చేయండి. మోషే అనుకుని ఉంటాడు, ఎంత దూరం నేను నడిపించాను కదా, ఇక్కడి నుండి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి కూడా నన్ను తీసుకువెళ్తాను అని అన్నాడు. కానీ ప్రభువు చెప్పినటువంటి మాట ఎప్పుడైతే వినలేదో, మీరు ఇంకా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు రారు, ఈ అరణ్యంలోనే చనిపోతారు. కారణం ఏంటి?
క్రీస్తు అనేటువంటి బండ, క్రీస్తును ఒక్కసారి మాత్రమే సిలువ వేశారు కానీ 2 సార్లు సిలువ వేయలేదు. ఆ బండ నేనే అంటున్నాడు. ఆ బండను ఒకసారి కొడతారు, సిలువ వేస్తారు, 2 సార్లు కాదు అది వేసేటువంటిది. ఆ బండ నేనే. ఆ బండతో నువ్వు మాట్లాడమని అన్నాను. ఆ బండ దగ్గరికి వెళ్ళి సమాజం అందరినీ పోగు చేసి వారు, నీవు, ఆహ్వానం అందరూ కలిసి మొర్ర పెట్టండి, నేను మీకు ఆ దాహానికి నీళ్ళు ఇస్తాను అని చెప్తే మోషే ఏం చేశాడండి? పడిపోయడం లేదని అంటే పడిపోయాడు. పడిపోయినటువంటి తర్వాత తెలుసుకున్నాడు నేను చేసింది తప్పు అని. కానీ వెళ్ళగలిగాడా అని అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళగలిగాడా అని అంటే వెళ్ళలేకపోవటానికి గల కారణము తప్పు చేశాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనలను దేవుడు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఒక ఎత్తైనటువంటి స్థలంలో నిన్ను ఉంచాలి, అందరికంటే నిన్ను ఒక సంపన్నుడిగా, ఒక గొప్పవాడిగా, ఒక గొప్పదానిగా నేను చేయాలని ప్రభువు అనుకుంటున్నాడు. కానీ నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు అని అంటే, మనం ఎలా ఉంటున్నాము అని అంటే ఆయనకి నమ్మకస్తులుగా మనం ఉండలేకపోతున్నాం. మనం ఎవరు చూసారులే అనుకుంటున్నావు, ఏమి చేస్తాడులే అనుకుంటున్నావు. ఆయన చెప్పింది ఒకటైతే నీవు చేసేది నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తున్నావేమో. ప్రతి దానికి తీర్పు ఉంది. ప్రతి దాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తున్నాడు. ఆయన చూసి ఊరుకుండే దేవుడు అని అంటే ఊరుకుండే దేవుడు కాదు, పనిష్మెంట్ ఇచ్చే దేవుడు ఆయన. నాని అనేవాడు సొలొమోను అంటున్నాడు, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా ఎందుకు నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు అని అంటే వాడిలో ఒక విధమైన భయం ఉంది. దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను మాటలో పడిపోయాను, అయ్యో నేను ఈ మాట అనకుండా ఉండవలసిందే, ఈ మాట అన్నాను, ఈ మాట నా యేసయ్యకి కోపం కలిగిస్తుంది, ఈ మాట నా దేవునికి కోపం కలిగిస్తుంది, అయ్యా క్షమించున్నాను. ఎప్పుడు వాడు అనేసాడు, సడన్ గా అనేసాడు, అనకూడదు మాట అన్నాడు. అనేటువంటి తర్వాత అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నీ మనసును బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. చేయకూడనటువంటి తప్పు చేసేసానయ్యా, అయ్యా చేస్తాను, నన్ను క్షమించు. కారణం ఏంటి? ఈ పశ్చాత్తాపం అనేటువంటిది ఎందుకు వస్తుందని అంటే ఇంకా వాడి చేయి పట్టుకుని ఉన్నాడు ప్రభువు. వాడి చేయి పట్టుకుని ఉన్నాడు కాబట్టి వాడిలో ఒక విధమైనటువంటి భయం కలుగుతుంది, వేదన వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో నా ప్రభువు నాలో ఉన్నాడు, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు, ఆయన కళ్ళ ముందు నేను తప్పు చేశాను, నేను ఒప్పుకోవాలి, లేకపోతే నా బ్రతుకుని నాశనం అయిపోతుంది. నా బ్రతుకు నాశనం అవ్వకుండా ఉండాలంటే, నా కుటుంబం నాశనం అవ్వకుండా ఉండాలంటే, నా జీవితం మళ్ళా సంతోషంగా ఉండాలంటే నేను క్షమాపణ అడగవలసింది ఆయనే. ఎవరికి ఉంటుంది? దైవిక భయము కలిగినటువంటి వారు మాత్రమే. వారు ఎలా ఉంటారండి? సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనంలో అది అంటున్నాడు, నీతిమంతుడు 7 సార్లు పడినా చెప్పండి తిరిగి లేస్తాడు. ఈ రోజున నువ్వు లేవలేకపోతూ ఉన్నావు అని అంటే దైవికమైనటువంటి భయం నీలో ఉందా అని ప్రశ్నించుకుందాం. దైవికమైనటువంటి భయం లేదు. నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకెవరు చెప్పడానికి సరిపోరు, నన్ను ఎవరు మార్చలేరు. గమనించండి, ఆలోచన చేయండి. దేవుడు కూడా గమనించడా? దేవుడు కూడా నేను చూడడా? ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, హృదయ రహస్యాలని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. నీ హృదయంలో ఏది రహస్యంగా నువ్వు దాచుకుని నువ్వు పైకి ఒక విధంగానో లోపల ఒక విధంగానో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆ రహస్యమైనది ఏమిటో అది ప్రభువుకి తెలిసే ఉన్నది. గమనించడం, మన హృదయంలో ఉన్నటువంటిది ఎవరికి తెలియదు, అది నీకు మాత్రం తెలుసు. హృదయ రహస్యాలని ఎరిగి ఉన్నటువంటి ఆ దేవుని ముందు నువ్వు పొంకగలవా? నువ్వు తప్పించుకోగలవా అని అంటే తప్పించుకోగలను అని అనుకుని నువ్వు అదే
ప్రవర్తన కలిగి ఉన్నావంటే దైవికమైనటువంటి భయం నీలో లేదు. నీవు తప్పు చేసినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నేను తప్పు చేశాను, అయ్యో ఎందుకు ఈ విధమైన తప్పు చేశాను, ఎందుకు ఈ విధంగా మాట్లాడాను, చిచ్చి ఇంత బ్రతికనే, దేవుళ్ళు ఇంత భక్తిగా నేను ఉన్నానే, ఇంతగా నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నానే, ఎంత జీవితం జీవించి ఎందుకు ఈ విధమైన దుర్భర పరిస్థితి నాకు వచ్చింది, ఎందుకు నేను ఈ విధంగా అబద్ధం ఆడవలసి వచ్చింది, ఎందుకు ఈ విధంగా బూతులు మాట్లాడవలసి వచ్చింది, ఎందుకు ఈ విధంగా నేను పడిపోతున్నాను, నేను పడిపోయినటువంటి సంఘటన నాకు తెలుసు కానీ ఇంకెవరికి తెలియదు అని అనుకుంటున్నాను. కానీ దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా నేను పడిపోతూ ఉన్నాను, అయ్యా నేను పడిపోతూ ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే నీ పాపమును దేవుడు బయట పెట్టాడో నువ్వు వినినటువంటి నీవు దేవునికి భయపడాల. నువ్వు ఎందుకు చెప్తున్నాడనంటే పతన స్థితికి దగ్గరగా ఒకవేళ వచ్చేస్తావేమో, ఇక దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో. దేవుడు కనుక నీ చెయ్యి విడిచిపెడితే తినడానికి తిండి లేని పరిస్థితి, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి, రోగాలు, సమస్త బాధలు. బైబిల్ గ్రంథంలో అనేక మంది అలాగే అయిపోయినటువంటి వారు ఉన్నారు. గమనించండి, నిన్ను పైకి తీసుకురావాలని అంటే ఆయన యొక్క ఉద్దేశం ఉండాలి. నిన్ను ఒక గొప్ప ధనవంతుడిగా చేయగలిగిన వాడు ఆయనే. ఎంత ధనవంతుడిగా చేయగలడో అంత దరిద్రుడిగా కూడా చేయగలిగిన వాడు ఆయన ఉన్నాడు. రెండు కూడా ఆయన చేతిలో ఉన్నాడు. నీవు ఆయనకు భయపడి ఆయనకి ఇష్టడిగా నేను జీవించి ఆయనలో ఎదుగుతూ ఉన్నట్లయితే నిన్ను దీవిస్తూనే ఉంటాడు కదా. వారంలో నేను చెప్పాను, ఆయన హస్తం ఎంత ఉంటుందండి, అది ఎంత ఉంటుందని చెప్పాను. సముద్రపు నీటిని పొడిసితో పంచుకొని ఇలా పంచుకోగలిగినటువంటి వాడు ఆయనే. సముద్రపు నీరంతా కూడా ఇలాగ దోశలతో పట్టుకుంటే ఇంకా ఈ దోశలు ఇంకా ఖాళీగానే ఉన్నాయంటండి. అంత పెద్ద దోశలు, అంత పెద్ద చెయ్యి మన దేవునిది. ఒకవేళ ఒక చెయ్యి తీసేద్దాం, గుప్పిడితో ఇలా పట్టుకున్నాడు నిన్ను దీవించడానికి. ఆయన గుప్పిడి విప్పుతూ ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ఆకాశ వాకిట్లు విప్పి పట్ట జాలన్నటువంటి విస్తారమైనటువంటి దీవెనలు ఆయన చేతిలో నుంచి వస్తూనే ఉంటాయి. అపవాది అయినటువంటి వాడు ఆయన చేయం మొడవగలనా అని అంటే ఎవరికి సాధ్యం. నిన్ను దీవించాలి అనుకున్నప్పుడు ఆయన చేయి, ఆయన గుప్పిని విప్పితే నీవు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన గుప్పిలు విప్పాలి. ఆయన గుప్పిలు విప్పితే నీకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. గుప్పిలి విప్పినటువంటి వాడు నీ దగ్గర ఉన్న మొత్తం తీసేసుకోగలడు మాట్లాడకపోతే. దేవుని మాట యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని మాట యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయనకు భయపడకపోతే నిన్ను దరిద్రునిగా చేయగలవాడు. ఆయన మాట ఇంటి ధనవంతునిగా చేయగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు. రెండు ఆయనలోనే ఉన్నాయి. మనము ఆయనలో ఉంటే ఆశీర్వదించబడతాం. ఆయనలో లేకుండా ఆయన నన్నేం చేయగలనంటే నీ స్థితి ఏ స్థితిలోనికి వెళ్ళిపోతుందో గమనించు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పేతురు బొక్కెడలేదండి. నేనుండగా యేసుని ఎవరు కొడతారు, ఎవరు పట్టుకుంటారు? నేను మాత్రం ఆయనను విడిచిపెట్టను, నేను ఆయన కూడానే ఉంటాను. ఎన్నో రకరకాలుగా చెప్పాడు పేతురు. కోడి కూయిక మనకు నువ్వు నేనెవరో నీకు తెలియదని 3 సార్లు పంపుతావయ్యా. నేను మొంకటం ఏంటి అసలు? నేను మొంకటం ఏంటి? నా దేవుడి గురించి, నా యేసు గురించి నేను మొంకటం ఏంటి అనుకున్నాడు. ఈయన ఇలా చెప్తున్నాడు కదా, సరే చూద్దాం అనుకున్నాడు. యేసుని శిలువ వేయించడానికి ఆ గెత్సేమనే తోట నుండి తీసుకుని వెళ్ళిపోయారు. వెనకాల దాక్కుని చూస్తూ వెళ్ళి చలిమంట దగ్గర కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్నది చూచింది.
గలిలయ వాడైనటువంటి యేసు శిష్యులలో ఉన్నటువంటి ఒకడు నీవే కదా అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. ఏమంటున్నాడండి? ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు. నేను కాదు, నేను ఎవరినో చూస్తుంటావు, నాకులాగానే ఎవరో ఉండుంటాడు, వాడిని చూస్తుంటావు, వాడే ఉంటాడేమో, కానీ నేను కాదు. మొక్కడా లేదా? పడిపోయాడు. ప్రభు చెప్పాడు 3 సార్లు నువ్వు మొక్కుతాను, 3 సార్లు మొక్కాడు, పడిపోయాడు. పడిపోయే స్థితి. తరువాత ఎంత పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నీవు అన్నట్టుగానే నా జీవితంలో జరిగింది అయ్యా, నేను పాపిని నాయన, నేను బొంకెను, నువ్వెవరో తెలియదన్నాను, నువ్వు నా దగ్గర ఉంటేనేమో నీకు ఏ కీడు రాకుండా నేనే చూసుకుందామని అనుకున్నాను, నేను ఉండగా నిన్ను ఎవరు పట్టుకుంటాడని అనుకున్నాను. కానీ అయ్యా, నా జాతకం ముందే బయట పెట్టావు, అప్పుడన్నా నేను జాగ్రత్త పడవలసిందే. నా జాతకాన్ని బయట పెట్టినప్పుడు అప్పటికైనా నేను ఆలోచన చేయవలసింది. కానీ నా స్థితి ఏమైపోయిందనంటే నువ్వు చెప్పినట్టే జరిగింది. ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఈ బాధ, పశ్చాత్తాపం అనేటువంటిది ఈ యొక్క పేతురు ఎందుకు వచ్చింది అని అంటే, పేతురుని యేసయ్య విడిచిపెట్టలేదు. ఎక్కడా పేతురు, నా బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు, దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. పేతురుని విడిచిపెట్టలేదు, అందుకే పశ్చాత్తాపం. పేతురు దేవునికి దూరం అయిపోలేదు, కానీ శారీరకంగా దూరమైన ఆత్మీయంగా దేవునికి దగ్గరగానే ఉన్నాడు పేతురు. యేసు అంటే ఒక విధమైన భయము, యేసు అంటే ప్రేమ. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ యొక్క భక్తులైనటువంటి వారు పడిపోయిన స్థితిలో ఉండి కూడా పడిపోయాను అని తెలుసుకుని వారు దేవునికి మొర పెట్టారు. ఇంకొక ఆయన చూద్దామా? లోతు. మీ అందరికీ తెలుసా అండి? లోతు పడిపోయాడా లేదా? లోతు పడిపోయాడు, కష్టాలు పడ్డాడు, కానీ దేవునికి లోబడ్డాడు. ఆదికాండం 10వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచినప్పుడు ఆయనకి ఏం కనిపించింది? యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయకమునుపు సోయరునకు వచ్చే వరకు అదంతయు ఎలా కనిపించినట్టండి? ఇంకే యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం. లోతుకి ఎలా కనిపించింది అని అంటే, లోతు మనసంతా నేను ఎక్కడికి వెళ్ళినా నేను బ్రతకలేనా, ఈ అబ్రహాముతోనే ఉంటేనే నేను ఆశీర్వదించబడతానా, అబ్రహాము లేకపోతే నేను అక్కడ ఉంటే నేను బ్రతకలేనా, నేను ఆశీర్వదించబడలేను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఆశీర్వదించబడతాను. నా కళ్ళు చూపిస్తున్నాయి, పచ్చని ప్రదేశాన్ని చూపిస్తున్నాయి. అక్కడికి వెళితే నీరుంది, పచ్చని పంట పొలాలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, చక్కటి ప్రజలు ఉన్నారు, నా జీవితం ఎంతో బాగుంటుంది అని అటువైపు సొదొమ వైపు చూస్తున్నాడు. ఎవరు చూపిస్తున్నారు? ఇది పతనమయ్యే ముందు అపవాదం నీకు చూపిస్తూ ఉంటది. అది చూపించినప్పుడు అది నీకు ఎలా కనిపిస్తుంది అంటే దేవుని తోట వలె కనిపిస్తుంది. అది ఎంతో రమ్యంగా కనిపిస్తూ ఉంది, చూడటానికి ఎంతో రమ్యంగా ఉంటుంది. అవ్వమ్మ ఆ ఫలాన్ని చూసినప్పుడు అది చూడటానికి ఎంతో రమ్యంగా కనిపిస్తుంది. అది తర్వాతే ప్రతిదీ. గమనించండి, నీ జీవితాన్ని పతనం చేసే ముందు అపవాది ప్రతిదీ నీకు ఎలా కనిపిస్తుంది అని అంటే, నీవు చూసిన ప్రతిదీ అది నీకు మంచిదే అన్నట్టుగా నీకు కనిపిస్తుంది. నీవు చేసే ప్రతి పని అది మంచిదే అన్నట్టుగా నీకు తోచే విధంగా అది చేస్తూ ఉంటుంది. అది నీకు ఏం తెలియజేస్తుంది అని అంటే, అపవాది నీలోనికి వచ్చి నిన్ను నీవు హెచ్చించుకునే విధంగా అది నేను చేస్తుంది. అది అపవాది నీలోనికి వచ్చి, ఇది నీకు తెలియదు, నువ్వు ప్రార్థన చేసి నీ దేవుడిని అడిగా చెప్తుంది. చెప్తుందండి? చెప్పదు. ఎందుకు చెప్తే వాడు నా వైపుకి రాడు, వాడు దేవుని వైపుకి వెళ్ళిపోతాడు. కాబట్టి నేను ఏం చేయాలనంటే, వాడు నా దగ్గర ఉండాలని అంటే, నువ్వు అన్న మాట కరెక్టే, నువ్వు చేసిన పని కరెక్టే.
నీ ఆలోచన విధానం తప్పని ఎవరన్నారు? తప్పు కాదు, అది కరెక్ట్. నువ్వు ఎలా వెళుతూ ఉన్నావు, ఈ మార్గం గుండా వెళుతున్నావు, ఆ మార్గం కాదని చెప్పినోడు ఎవరు? అది కరెక్టే. అపవాది నీకు ఏం తెలియజేస్తుందో తెలుసా? నీవు వెళ్ళేటువంటి ఆ త్రోవ సరి అయినదే, ఆ మార్గము గుండానే వెళ్ళంటున్నాడు. దాని అన్నట్టు సులభం అంటున్నాడు, చివరికి అది మరణానికి దారితీయను అని అంటున్నాడు. చూడండి, నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గము సరి అయినదిగా కనిపించే విధంగా అపవాదానికి చేస్తుంది. అంటే నీ మనసును అప్పటికే దొంగిలించేస్తుంది. నీ చూపుని, నీ ప్రవర్తనాన్ని నిన్ను పూర్తిగా వాడు హ్యాండ్బర్లోకి వెళ్ళిపోయావు. వాడిలోకి వెళ్ళిపోయినప్పుడు నీవు అనుకుంటావంట, నేను వెళ్ళే మార్గం సరి అయినదే, నేను మాట్లాడే మాట తీరు సరైనదే, నా ఆలోచన విధానం సరి అయినదే. నాని అని వాడు సులభ అంటున్నాడు, నువ్వు ఏదైతే ఎన్నుకున్నావో అది చివరికి నేను ఎక్కడ తీసుకెళ్తుందనంటే మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది, జాగ్రత్త అంటున్నాడు. ఈరోజు యవనస్తులైనటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? యవనస్తులైనటువంటి పిల్లలు వారు ఏం చేస్తున్నారు అని అంటే, నేను ఎన్నుకున్నటువంటి మార్గం సరి అయినటువంటిదే. మా నాన్న ఏంటి ఇలా చెప్తున్నాడు, మా నాన్న ఏంటి ఇలా చెప్తున్నాడు, సరి అయినది కాదంటున్నాడు ఏంటి, మా అమ్మ ఏంటి ఇలా తిడుతోంది, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం సరైనది కాదు, నీకు ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు వస్తాయి, తర్వాత నీవు వచ్చిన నిన్ను ఎవరు పట్టించుకోరు, నీ బ్రతుకు నాశనం అయిపోద్ది, వద్దమ్మా వద్దురా అన్నాడు. కానీ ప్రేమించినటువంటి వాడికి ఎలా ఉంటుందో తెలుసా? నేను ప్రేమించినటువంటిది అది సరి అయినటువంటిదే, నేను ఎన్నుకున్నటువంటిది అది సరి అయినటువంటిదే, అది నేను నా మనసులో నిర్ణయించుకున్నటువంటిది అది సరి అయినటువంటిదే. నేను కనుక ఈ మార్గం గుండా వెళితే నేను ఎంత గొప్పవాడిని అవుతానో, నేను నా జీవితమే మారిపోతుంది. నా తల్లిదండ్రులు చూచి అప్పుడైతే అలాగ అనుకున్నావమ్మా, కానీ ఇంత గొప్పదానం అవుతావని అనుకోలేదు, ఇంత గొప్పవాడు అవుతావని అనుకోలేదు అనే విధంగా నేను చేసుకుంటాను. నేను ఎటువైపు చూస్తున్నారు, ఎటువైపు చూస్తున్నారు వీళ్ళు? సొదొమ గొమొర వైపుకి, నాశనం చేయబడబోయే ప్రాంతం వైపుకి చూపిస్తూ ఉంది అపవాది. ఈ రోజున ప్రతి యవనస్తురాల నీ యొక్క విషయంలో ప్రభువు మాట్లాడేటువంటిది ఏమిటి అని అంటే, నీకు అనేక పర్యాయములు నీ కుటుంబాన్ని నీకు దూరం చేయటానికి, నీ జీవితాన్ని పతన స్థితికి తీసుకుని వెళ్ళటానికి అనేకమైనటువంటి ఆలోచనలు నీకు కలగజేస్తుంది. ఈ ఆలోచనలు నీకు ఏమనిపిస్తున్నాయంటే సరి అయినటువంటిదే. మా అమ్మకి ఇష్టం లేదంటే, మా నాన్నకి ఇష్టం లేదంటే, ఎవరికి ఇష్టం లేకపోయినా నేను ఎన్నుకున్న దారి వైపుకే నేను వెళ్ళిపోతాను. అక్కడ ఏముందో ప్రభువుకు తెలుసు, అక్కడ ఏమి జరగబోతుందో నీ తల్లికి నీ తండ్రికి తెలుస్తుంది కాదు. కానీ నీకు ఎలాగ కనిపిస్తుందంటే ఆ యొక్క మార్గము సరి అయినటువంటిదే అది అనుకుంటున్నాడు. కానీ కొంతమంది తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోతున్నారేమో. చివరికి నీ స్థితి పతన స్థితికి వచ్చేటప్పుడు, అమ్మా నా బ్రతికిలాగా అయిపోయింది, ఇప్పుడు ఎలాగా? ఇంటికి వస్తే నాన్న తిడతాడేమో, ఇంటికి వస్తే మన బంధువులు తింటున్నారేమో, నాకు ఏదైనా చావాలని ఉందమ్మా. ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందండి ఈ మార్గం? ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుంది? పతన స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ పతన స్థితికి వెళ్ళబోయే ముందు, అయ్యా నేను ఎన్నుకున్న మార్గం ఎటువంటిదో నాకు తెలియదయ్యా, అయ్యా నాకు కనికరించండి, సహాయం చేయండి అని నువ్వు అక్కడ ఉండి కూడా నువ్వు ఒకవేళ దేవునికి ఇష్టడుగానే ఉండి దేవుని బ్రతుకులాడినట్లయితే, దేవునికి భయపడినట్లయితే, అక్కడ నుండి నిన్ను ఏ విధంగా తప్పించారో ప్రభువు నిన్ను తప్పించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. సొదొమ గొమొరలోకి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? లోతు సొదొమ గొమొరలోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఈ పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అంతా తెలుసుకున్నాడు. వచ్చి నేను ఈ ప్రాంతంలోకి వచ్చాను, చూడకూడని దృశ్యాలు నేను చూడవలసి వస్తుందా? అయ్యో, ఏదైతే దేనికైతే నేను దూరంగా ఉండాలనుకుంటున్నానో అదే పరిస్థితులకి, అదే భూభాగంలోకి నేను వచ్చేసాను. నా బ్రతుకు ఎందుకు, ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఇలా జరిగింది? ఎన్నుకోబడినటువంటి ప్రాంతాన్ని
కుమారుని నేను ఎన్నుకున్నాను, ఎందుకు వచ్చిన బ్రతుకిదని. ఆయన సొదొమ గొమొర్రా గవిని దగ్గర కూర్చుని ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని దూతలు ఆయన దగ్గరికి వచ్చిన దేవుని స్తోత్రాలు తెలుస్తాం. హల్లెలూయా. ఎందుకు ఆయన దగ్గరికి వచ్చినాయి అని అంటే ఆయనలో ఒక విధంగా బాధ ఉంది. నా కన్నులకి ఇష్టమైన దాన్ని నేను చూశాను, నాకు ఇష్టమైనటువంటి ప్రాంతం అని నాకు ఇష్టం అని నా హృదయానికి ఇష్టమైనటువంటిది నేను అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళిపోయాను, నా దేవుడిని అడగలేకపోయాను. నా బ్రతికేలాగా అయిపోయింది. నా పిల్లలు నా మాట వినట్లేదు, నా భార్య అటు ఇటు తిరుగుతుంది, నా పిల్లలకి వివాహం చేయాలన్నటువంటి వారు నా మాట వినలేని పరిస్థితి. ఏడుస్తూ ఉన్నాడు, పతన స్థితికి వచ్చేసాడు. దేవుని దూతలు వచ్చినాయి, ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు, అయ్యా ఈ రాత్రి నా ఇంట్లో ఉండండి, నా ఇంట్లో బస చేయండి, నేను పెట్టేది తినాలి, తర్వాత మీరు వెళ్ళాలి అని అన్నారు. మూర్ఖులైనటువంటి ఆ దేశపు ప్రజలు ఆ దూతలను కూడా విడిచిపెట్టే వారిగా లేరు. వారితో పాపం చేయడానికి ఇంటికి వచ్చారు. వారికి అంధత్వం కలిగినట్లుగా దేవుడు చేశాడు. వారికి ఆ వచ్చిన ప్రజలందరికీ అంధత్వం కలిగినట్లుగా చేశాడు. ఆ రాత్రంతా ఇంటి చుట్టూ తిరిగారు, కానీ తలుపు ఎక్కడ ఉందో తెలియలేదు. వాళ్ళ మీద తలుపుతున్నారు, తీయండి తలుపు, మేము వారితో పాపం చేశాం. ఇక అప్పటికే లేట్ అయిపోయింది, తెల్లారిపోతుంది. లోతు అక్కడి నుంచి వచ్చే పరిస్థితులు లేదు. కారణం ఏంటంటే అప్పటికే చుట్టారు కానీ కొంచెం కుదుర్చుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలతో అక్కడ ఉన్నటువంటి వారిని అల్లుళ్ళుగా చేసుకోవాలని 2 కుమార్తెలకు భర్తలను వెతికేస్తాడు. వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రండి, ఈ దేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, రండి అంటే వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, రావటం లేదు. ఈ యొక్క లోతు కూడా వారు వస్తారేమో వెళ్దామని అంటే దేవుని దూతలు ఏం చేసింది తెలుసా? ఈయన హృదయంలో దేవుని కలిగిన భయం ఉంది కాబట్టి ఈయన ఇలాగ విడిచిపెడితే ఈయన కూడా ఈ దేశంలో నాశనం అయిపోతాడు, కాలిపోతాడు. కాబట్టి ఆయన చేతులు పట్టుకున్నారు. ఎవరు లోతు చేయి పట్టుకున్నారు, లోతు భార్య చేయి పట్టుకున్నారు. లోతు యొక్క కుమార్తెల చేతులు పట్టుకుని ఆ దేశంలో నుండి లాక్కునే బయటకు వచ్చేస్తారు. దేవుడు వారిని కాపాడాడు. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నప్పటికైనా సరే దేవుడు అంటే భయం ఉంది. నీవు నాశనం అయిపోతే దేవుడికి ఇష్టమో కాదు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు. అనేక సార్లు నిన్ను బ్రతికించుదామని, అనేక సార్లు నిన్ను లేవనెత్తుదామని, నీ జీవితాన్ని మార్చుదామని ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు గుర్తించగలుగుతున్నావు అని అంటే గుర్తించలేక అనేక రకాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. గమనించండి, ఈ రోజున ఆ స్థితి నీకు రాకూడదని, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు రాకూడదని ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే అక్కడ నుండి నిన్ను ఏం చేస్తున్నాడండి, బయటికి తీసుకుని వస్తున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? ఆయనకు భయపడుతున్నావా అని అంటే ఆయనకు భయపడకపోతే ఆయన గద్దిస్తాడు. గద్దింపుకు వినపడకపోతే ఆయన నిన్ను కొడతాడు. ఆయన నిన్ను కొచ్చినాన్ని వినిపించకపోతే నీ చేయి విడిచిపెడతాడు. బ్రతుకు శూన్యమే, ఏమైపోతుందో తెలియదు. దేశంలో అధిక సంపన్నుడైనటువంటి అబ్రహాము కూడా పడిపోయాడు. లేదండి, పడిపోయాడు. తన భార్య మాట విని అయ్యా దేవుడు నాకు బిడ్డలు లేకుండా నా గర్భాన్ని మోస్తాడు, కాబట్టి నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎవరితో వెళ్ళలేదు, మన ఇంట్లో దాస్యం ఉంది, ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చాను, ఆధారం ఉంది కదా, దాంతో వెళ్ళి నాకు ఒక కుమారుని తీసుకురా అంటే అలాగే సరే వెళ్ళిపోతాను అన్నాడు. లాభం లేదు, నా దేవుడికి చెప్తుంది కానీ నేను వెళ్ళను, నీ మాట నేను వెనక అన్నాడా? వాళ్ళే అబ్రాహం అనలేదు, ఆదాం అన్నాడు.
తన భార్య మాట విన్నాడు. దేవుని మాటను త్రోసివేసి తన భార్య మాట చెప్పని తీసుకుని తిన్నాడు. పతన స్థితికి వచ్చాడు. అబ్రహాముకి దేవుడు వంశోద్ధారకుని ఇస్తానన్నాడు. నీకు కుమారుని అనుకరిస్తాను, వెయిట్ చేయటమే, ఇస్తానన్న దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు. దేవుని స్తోత్రం. నిన్ను దీవిస్తానన్న దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. నిన్ను బాగు చేస్తానన్న దేవుడు నిన్ను తప్పకుండా బాగు చేయవాడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చేస్తాం. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? ఆయన నీ జీవితంలో కార్యం చేసేటంత వరకు కూడా నువ్వు ఎలా ఉండాలని అంటే ఆయన విడిచిపెట్టకూడదు. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. అయ్యా, నా బ్రతుకులో నీవు ఉంటే నాకంటే చాలు. నీ వెనకాలనే ఉంటాను, నా ముందు నీవు నడిపించాయ్యా. నేను చేయబోయే ప్రతి కార్యక్రమంలో నీవు ఉందయ్యా. నా యొక్క ఆలోచనలో నీవు ఉండు నాయనా. నేను చేసే పనిలో నీవు ఉండు. నేను మాట్లాడే మాట అది సరైనది కాదు అయ్యా, నీ దగ్గర నేను ఆలోచన చేస్తాను. నేను చేయబోయే పని సరైనది కాదు, నీ ముందు నేను ఆలోచన చేస్తాను. అయ్యా, నా ముందు నీవు ఉండు నాయనా. నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ఎందుకు పనికిరాని దాన్ని అయ్యా. నీవు ఉంటే నాకు అంతే చాలయ్యా. నీవు ఉంటే నన్ను సరైన దాంట్లో నీవు నడిపిస్తావయ్యా. నా బ్రతుకు బాగుంటుందయ్యా. అయ్యా, నీకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించి ఆయనకి నువ్వు భయపడి ఆయనకి ఇష్టంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆయన వెంటే పెట్టుకుని నేను అర్థిస్తూ వెళ్తాడు. ఆయన నేను పడిపోతున్నా సరే ఆయన నిన్ను లేవనెత్తేవాడు. నీకు ఒకవేళ బలహీనత వచ్చి ఆ బలహీనతలో నేను ఇలాగే చనిపోతున్నానంటే నువ్వు చనిపోవు. ధైర్యంగా ముందు ఆయన నిన్ను బలపరచువాడు. ఆయన నీవు కుమిలిపోయిన పరిస్థితిలో ఉండగా, నీకు ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో నీవు ఉండగా, నీవు ఒంటరిదానిగా ఉన్నప్పుడు, ఒంటరివాడిగా ఉన్నప్పుడు, నీకు ఎవరు కూడా ఒక మాట సపోర్ట్ కూడా లేనప్పుడు ఆయనకి నీవు ప్రార్థిస్తే, ఆయన నువ్వు ప్రేమిస్తే, ఆయనకు భయపడితే ఆయన నీ పక్కన నిలబడి నిన్ను ఓదార్స్తాడు. కొండంత అందగా నీకు ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చేస్తాం. హల్లెలూయా. ఎవరు లేరనుకుంటున్నావు నువ్వు? ఎవరు లేరండి, నాకు నా పక్షికి ఎవరు లేరండి, అందరూ విడిచిపెట్టేస్తారండి, నేను ఒంటరిదానండి అనుకుంటున్నావు కదా. ఒంటరిదానం కాదు, నిన్ను 10,000 మందిగా దేవుడు నిన్ను చేయగలిగిన శక్తిమంతుడు ఆయనే. దేవునికి స్తోత్రాలు తెలుస్తాం. హల్లెలూయా. నీ పక్షంగా ఆయన ఉండి, నీ పక్షంగా ఆయన నీకు మేలు చేసేవాడు. అందరిలో అవమానించబడుతున్నావు కదా, అందరిలోనూ కూడా తలెత్తుకునే వారిగా కాకుండా తల దించుకునే వారిగా నిన్ను చేస్తారు కదా. నీ పక్షం ఎవరు లేరు, కన్నీరు కాల్చి వేస్తాయా, నువ్వు నా పక్షంగా ఉంటాను తెచ్చావయ్యా. అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటాను తెచ్చావయ్యా. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా, నా బాధ తొలగించేవాడు నువ్వే, సహాయం చేయాలి అని. ఆయన ఏం చేస్తాడు? నీ ఏడుపేదో నువ్వేడు, నేను నీ దగ్గరకు రాను అని ఎప్పుడు అనేవాడు కాదయ్యా. ఆయన నీ ప్రక్క నిలబడి నీ కన్నీటిని తుడిచి, నీ మాటను, నీ ప్రార్థనను ఆలకించి, నిన్ను ధైర్యపరిచి, గుండె నిండా సంతోషం పెట్టే గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ఎన్నిసార్లు ఎట్టి రీతిగా తీసుకుని వచ్చాడో, ఎట్టి రీతిగా పోషించాడో,
ఆయన తెలియజేస్తూ అంటున్నాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం చూస్తే, ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనై. ఆ సంగతి ఆ మనసున పట్టలేదు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వారికి నడక నేర్పినటువంటి వాడను నేనే అంటున్నాడు. ఎఫ్రాయిము ఎవరండి? ఎఫ్రాయిము ఎవరు చెప్పండి? యోసేపు కుమారులలో ఇలా చూడండి, ఎన్నోవాడు చెప్పండి ఒకసారి, ఎన్నోవాడు గట్టిగా? ఎఫ్రాయిము. యోసేపు కుమారులలో రెండో వాడు ఎఫ్రాయిము. మొదటి వాడు ఎవరు? మనష్షే. దేవునికి స్తోత్రాలు తెలుసుదాం. హల్లెలూయా. ఈ యొక్క ఎఫ్రాయిమును బట్టి ఆయన తెలియజేస్తున్నాడు. ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటండి? రెండింతల సృష్టి. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. ఈ యొక్క ఎఫ్రాయిము అనేటువంటి మాటను ఎవరిని బట్టి సంబోధిస్తున్నాడు ప్రభు అయిన దేవుడు అని అంటే, ఇశ్రాయేలీల ప్రజలను బట్టి ఆయన సంబోధిస్తూ, ఎఫ్రాయిముగా సంబోధిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వాడికి నడక నేర్పిన వాడని నేనే అంటున్నాడు. అంటే ఎఫ్రాయిముని చెయ్యి పట్టుకుని నడక నేర్పించిన వాడు ఆయన అంటే కాదు. అక్కడ ఏమంటాడంటే, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటే కూడా ఎఫ్రాయిముతో పోలుస్తూ ఎఫ్రాయిముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎఫ్రాయిముని చేయి పట్టుకుని వాడికి నడక నేర్పిన వాడను నేనే అంటున్నాడు. ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని ఏ విధంగా నడిపించాలో, ఎక్కడికి నడిపించాలో, ఎట్టి రీతిగా నడిపించాలో వారందరికీ తెలియజేసి నడిపించినటువంటి వాడను నేనే. వాళ్ళని సరి అయినటువంటి స్థితిలోనికి తీసుకువచ్చినటువంటి వాడను నేనే. అయితే వారు ఎలాగ ఉన్నారు అని అంటే, వారు అనేక సార్లు వారు పడిపోతూనే ఉన్నారు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే అనేక సార్లు ఈ యొక్క ఇశ్రాయేలీల ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని అంటే, 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుణ్ణి విడిచి తిరిగేటువంటి జనాంగంగా అయిపోయారు వాళ్ళు. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. చాలండి. ఇక్కడ గమనించారా ప్రభు ఎంత బాధపడుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలను బట్టి వాళ్ళకి నడక నేర్పించిన వాడను నేనే, వారికి ఆహారం పెట్టినటువంటి వాడను నేనే, వారికి ఏది వచ్చినా చుచ్చిన వాడు నేనే, వారిని స్వస్థపరిచిన వాడను నేనే. ఇవన్నీ నేను చేసి వారిని నేను బయటికి తీసుకుని వస్తే వారు ఎలా ఉన్నారో తెలుసా? నన్ను విసర్జించేశారు. వాళ్ళ హృదయాల్లో నేను లేను. వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు తప్పిపోయారు ప్రజలు. అనేక సార్లు నేను వారికి అనేక సార్లు గర్తిస్తున్నా సరే ఆ గర్తింపుకు వారు లోబడటం లేదు. ఇశ్రాయేలీల ప్రజల్ని అనేక సార్లు పడిపోయినా ఆ పడిపోయిన స్థితిలో నుంచి ప్రభువు లేవనెత్తాడు. దాహానికి నీరు లేకపోతే సనుకున్నారా లేదా? మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అరణ్యంలోకి, తిట్టారు, కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ స్థితిలో పడిపోయిన బ్రతుకులో ఉన్నటువంటి వారిని ప్రభువు లేవనెత్తి వారికి నీటిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వారు తినటానికి నోటికి రుచికరమైనటువంటి ఆహారం లేదని వారు మళ్ళా గొడవ చేశారు, సనుగుకున్నారు, తిడుతూ ఉన్నారు, అనేక రకాలుగా బాధిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా వారు పడిపోతూ ఉన్నప్పుడు అయినప్పటికైనా సరే వారికి నోటికి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చారు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలీల ప్రజలు తినే విధంగా
దేవుడు ఆకాశం నుండి మన్నాను పూరేలను ఆయన కురిపించాడు. చక్కటి ఆహారాన్ని పెట్టాడు. రెడీమేడ్ ఫుడ్ అనమాట. ఈ రోజున మనం అన్నం అనుకోవాలంటే బియ్యం తీసుకురావాలి, కడగాలి, ఒక గిన్నెలు వేయాలి, నీళ్ళు వేయాలి, పొయ్యి మీద పెట్టాలి, ఉడికే వారికి చూడాలి, కూర వండుకోవాలి, అన్ని చేయాలి, అప్పుడు తినాలి. ఇది అదేం కాదు, రెడీమేడ్ ఫుడ్. అది దేవుడు ఇచ్చేటువంటిది. దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇవన్నీ తిట్టునే ఉన్నారు. వారి నోట్లో ఉండగానే ఇంకా సనుక్కోవడం మొదలెట్టారు. దేవుడు అనేక సార్లు వారిని పడిపోతున్నా వారిని పట్టుకుని లేవనెత్తాడు. అయినా పడిపోయి వారిని మరలా లేవనెత్తేవాడు. అయినా పడిపోతుంటే వారిని గద్దించాడు. వారిని గద్దించినా సరే వారు దేవుని మాట వినకుండా ఇంకా పర్వాలేదు, మాకు ఎవరున్నారు, మాకు ఎవరు లేరు, యెహోవా దేవుడు మమ్మల్ని తీసుకురావడం ఏంటి, మా ఇష్ట ప్రకారంగా మేము జీవిస్తాం. బంగారం అంతా తెచ్చుకుని ఒక బొమ్మను చేసుకున్నారు, ఆరాధించారు. అటువంటి సమయంలో కొంచెడు అనేక మంది చనిపోయారు, అనేక మంది కాల్చబడ్డారు. ఆయనకి కోపం వచ్చింది, గద్దించాడు, వినలేదు. అనేక సార్లు వారు పడిపోతున్నా పైకి లేవనెత్తాడు, వినలేదు. ఇంకా వారికి ఇంకా దేవునికి ఆయాస్కరాన్ని పనులు చేస్తుంటే వారిని కొట్టాడు, అయినా విడిచిపెట్టాడు. వాటర్ మీ బ్రతకేదో మీరు బ్రతకండి అని విడిచిపెట్టేశాడు. కారణం ఏమిటి? దేవుడు మాకు అక్కర్లేదు. దేవుడిని విసర్జించినప్పుడు అసలు దేవుడిని ఎప్పుడైతే విసర్జించారో వీళ్ళని ఏం చేశాడు అని అంటే దేవుడు ఆయన చేయిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేస్తే వీళ్ళ జీవితంలో ఏం జరిగింది? మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడు ఆయన. ఏమైపోయాడంటండి? చివరికి లోకంలో కలిసిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు అనేటువంటి ఈ ప్రజలు దేవుని మాట వినకపోవటం వలన, దేవుని గద్దింపుకి లోపడకపోవటం వలన, దేవుడు శిక్షించిన మరణ పాదాల దగ్గరికి రాకపోవటం వలన, దేవుడు వారిని విడిచిపెడితే వాళ్ళు ఏమైపోయారంటే లోకంలో కలిసిపోయారు. లోకస్తులు ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా మాట్లాడుతున్నారు. లోకస్తులు ఏ విధమైన ఆచారాలు కలిగి ఉన్నారో అదే విధమైన ఆచారం కలిగి ఉన్నారు. వారు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారో అదే ప్రవర్తన వీళ్ళు కలిగి ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందని అంటున్నాడని అంటే, ఎఫ్రాయిముని ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటివాడు ఆయన. ఎలా అయిపోయారండి? పెనం మీద అట్టేశారు. గమనించండి. స్త్రీలందరూ అట్టు తెలుసా మీకు? స్త్రీలందరూ తెలుసు కదండి. అట్టు వేశారు. తిప్పుతారా? తిప్పకపోతే మాడిపోతారు. ఇశ్రాయేలు పరిస్థితి అలాగే అయిపోయిందంటండి. అక్కడ ఏమంటున్నాడు? ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడు ఆయన. ఎందుకు? దేవుడు వారిని చేయి విడిచిపెట్టేశాడు. వారిని వీళ్ళు లోకంలో కలిసిపోయారు, అన్యజనులు కలిసిపోయారు. వారు ఏ రకంగా ఆలోచిస్తున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా జీవిస్తున్నారు, అన్ని కూడా లోకానుసారమైన జీవితంలో వచ్చేసారు. వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. వీళ్ళ గురించి అంటున్నాడు, పెనం మీద వేసినటువంటి అప్పమును తిరగ వేయకపోతే ఏ విధంగా అయిపోతుందో ఆ యొక్క అప్పము అలాగే వాళ్ళు మాడిపోతున్నారు అనేటండి. గమనించండి. ఆయన అంటున్నాడు మాడిపోతున్నారు అని అంటున్నాడు. అంతేకాకుండా 7వ అధ్యాయం 9వ వచనంలో మరి ఒక మాట అంటున్నాడు, అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయాను. చాలండి. ఒకటి, దేశంలో కలిసిపోయారు. వారి జీవితం ఎలా ఉంటుందంటే వారి బ్రతుకు, వారి కుటుంబాలు కూడా పతన స్థితికి వచ్చేసి ఎదుగు పొదుగు లేదు, సంతోషం లేదు, తినడానికి ఆహారం లేదు. వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయనంటే కత్తి పట్టుకునేవాడు ఒకడైతే కర్ర పట్టుకునేవాడు ఇంకొకటిలా ఉంటున్నాడు. కత్తి పట్టుకుని పొడిచి సంపాదించాలని అనుకుంటే కర్ర పట్టుకుని కొట్టి సంపాదించాలని ఒకడవుతున్నాడు. ముందు ఎలాగున్నారు దేవుని చేతిలో ఉన్నప్పుడు,
దేవుడు వారికి అన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి భ్రష్ట స్థితిగా వచ్చేసిన తర్వాత వాళ్ళ పతనం అయిపోయారు. లోకానుసారంగానే వాళ్ళు ఆలోచన చేస్తారు, ఒరే రేపు దినాన మనం పోషించబడాలంటే ఈ రాత్రికి ఏ ఇంటి మీదకి వెళ్దామని అంటున్నాడు వాడు. ఒరే ఎవరిని చంపుతామో ఎక్కడి నుంచి తీసుకొద్దాం, వీళ్ళ బ్రతుకులు ఎలాగైపోయినాయి అని అంటే వీళ్ళ బ్రతుకులు పూర్తిగా పతన స్థితిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఎలాగున్నారంటండి, వారి శరీరంలో ఉండేటువంటి బలము తగ్గిపోతూనే ఉంది. వారు ఎలాగున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని ఎంత పతన స్థితికి తీసుకొద్దామని ఐగుప్తు దేశం రాజు అనుకున్నా సరే ఐగుప్తులో ఉన్న జనాల కంటే ఇశ్రాయేలు బలంగా ఉండేవారు అంటారు. వాళ్ళ బలాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు ఐగుప్తు దేశంలో ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళకి బలం తగ్గిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారని అంటే అన్యులు అతని బలమును మింగివేసాను అని అతనికి తెలియకపోయాను. వాళ్ళతో ఉంటున్నాడు, లోకంలోనే ఉంటున్నాడు, నాకు ఇంకా బలం ఉందా అని అనుకుంటున్నాడు. బలం పోయింది, సర్వము పోయింది. ఇంకా ఎక్కడికి వీడు పరిస్థితి అంటే పతన స్థితికి వచ్చేసినటువంటి వీడు ఏదో అంటారు చూసారా, కాచికి కాళ్ళు చాపు వీడు బ్రతకాల ఉందంటే ఇంకా మరణానికే సిద్ధమైపోయాడు. అక్కడ అంటున్నాడు, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నాను, అది అతనికి అక్కడ ముసలోడైపోయాడు సంగతి వాడికి తెలియట్లేదు. వాడిలో బలం పోయిందన్నటువంటి సంగతి వాడికి తెలియట్లేదు. వాడి ఇంకా ఏ క్షణమునో మరణమైపోతాడు అన్నటువంటి సంఘటన వాడికి ఎంత బుద్ధికి రావటం లేదు. ఎవరు చెప్పినా దాని గురించి ఆలోచించట్లేదు. వీడేమనుకుంటున్నాడు తెలుసా, నేను ఇశ్రాయేలీయుడిని, నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాడు. కానీ వీడిలో ఎప్పుడో దేవుడు విడిచిపెట్టేశాడు. కారణం వీడి పరిస్థితి, వీడి బాగోటం, వీడి ప్రవర్తన, వీడి ఉద్దేశాలు ఏమీ కూడా దేవునికి ఇష్టం లేక గద్దించాడు, కొట్టాడు, ఆయన విడిచిపెట్టేశాడు. ఇంకా వీడు ఏమనుకుంటాడు, దేవుడు నాలో ఉన్నాడు అనుకుంటున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే నేను క్రిస్టియన్, నేను దేవుని బిడ్డనే, నన్ను ఎవరు ఏం చేయలేదు, ఏ అపవాది నా దగ్గరికి రాలేదు, ఇదిగో నా దగ్గర బైబిల్ ఉంది అని అనుకుంటున్నాం. కానీ బైబిల్లో దేవుని యొక్క వాక్కు ఉంది, దేవుని మాట బైబిల్లో ఉంది. అదే మాట నీలో ఉందా అని అంటే నీలో కొంచెం కూడా లేదే. పేరుకి ఎవరో నువ్వు ఒక క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నటువంటి నీవు, క్రైస్తవుని దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్నటువంటి నీళ్ళు ఏమి లేదు అని అంటే దైవికమైనటువంటి మనస్సు లేదు, దేవుని కలిగినటువంటి మాట నీలో లేదు, ఆ ప్రార్థన నీలో లేదు. నీలో ఏముంది, లోకానుసారమైనటువంటి ఉంది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, దేవుడు విడిచిపెట్టిన తర్వాత లోకంలో కలిసిపోయావు. లోకంలో కలిసిపోయినప్పుడు నీలో నుంచి ఏమొస్తుంది తెలుసా, దేవుని వాక్యం చెప్తున్నా, వాక్యం ద్వారా నేను గర్తిస్తున్నా, నీవు దైవికంగా నువ్వు ఆలోచన చేయలేవు, లోకస్తునిగా ఆలోచన చేస్తావు. లోకస్తునిగా ఆలోచన చేస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఎంత మాట్లాడతారా నన్ను, ఇంత అవమానిస్తారా నన్ను, ఇంతగా సహాయం చేస్తుంటే ఎన్ని విధాలుగా నన్ను వేధిస్తున్నా. ఇది ఎప్పుడు కలుగుతుందో తెలుసా నీకు, నీవు దేవునికి భయపడలేదు, నీ యొక్క విశ్వాస జీవితాన్ని దేవుల్లో కొనసాగించకుండా ఉన్నప్పుడు, నీవు లోకస్తునిగా ఉన్నప్పుడు లోకస్తునిగానే నీవు ఆలోచన చేస్తావు, లోకస్తునిగానే నీవు మాట్లాడుతావు, లోకస్తునిగానే నువ్వు ప్రవర్తిస్తావు, అటు రీతిగానే నువ్వు జీవిస్తావు. అది నీకు తగునంటే అది నీకు తగదు. ఎందుకనంటే టీవీ వచ్చినటువంటి వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉంటే వాడికి ఏమొస్తుందండి, ఏమొస్తుంది, వీడు ఆరోగ్యంగా ఉంటాడా, వీడు ఆరోగ్యంగా ఉంటాడంటే వీడు కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఆరోగ్యం లేదు, వీళ్ళ బ్రతుకులు బాగలేదు. ఈ చివరికి ఈ పరిస్థితి ఎలాగైపోయిందో చూసారండి. చివరిగా అని చెప్పి నేను ముగించేస్తున్నాను. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అన్నట్టున్నాడు, ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు,
తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినం గాలి బ్రతికేస్తున్నాడు రేటు. అంటే ఎలా బ్రతుకుతున్నాడంటండి, వీడు ఎలా బ్రతుకున్నాడంటండి, అబద్ధంలో భుజంలో వేసుకుని నమ్మించి అబద్ధం చెప్పి వాడి దగ్గర నుండి ధనాన్ని సంపాదించుకుని బ్రతుకుతున్నాడు. ఎంతకాలం ఉంటుంది అది? ఎంతకాలం ఉంటుంది? ఒక విషయం ఎవరికి తెలియకుండా శీఘ్రముగా ఎక్కడికి పంపిస్తున్నాడు తెలుసు? దేశానికి పంపించేస్తున్నాడు. అయితే దేవుడి భయం లేదు, వచ్చి ఆ పరిస్థితి లేదు. దొంగచాతిగా తైలం అయినా సరే అమ్ముకుని బ్రతకాలి, అబద్ధంలో చెప్పి బ్రతకాలి. ఏ విధంగా అయితే మనం బ్రతకాలి కూడా అనేక మందిని అపవాది ఏర్పాటు చేసుకుంటుంది. అపవాది ఏర్పాటు చేసుకుని వారి ద్వారాగా ఏమి మాట్లాడుతుందని అంటే, నా భర్త ఎటువంటాడో తెలుసా, సిగరెట్ తాగుతాడండి, నా భర్త ఎటువంటాడో తెలుసా, వాడు అటువంటాడండి, వాడు ఇటువంటి. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? ఎవరి గురించి చెప్తున్నావు? నీ భర్త గురించి నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు లోకం అయిపోతున్నావు అని అక్కడ అర్థం. నీ పిల్లల గురించి నువ్వు లేనిపోయిన మాటలు చెబుతున్నావు అని అంటే, నీ పిల్లల యొక్క పరువును బయట పెడుతున్నావు అని అంటే నీ కుటుంబం బయట పడిపోతున్నట్లేదు. నువ్వేదో బాగుపడాలని, నువ్వేదో ఒక సంపన్నమైన స్థితిలోనికి రావాలని కళ్ళబొల్లి కవులు చెబుతూ ఏమేమో చెబుతూ గాలిని పోగేసుకుంటూ తిరుగుతూ ఉన్నావని చెప్తే ఈ రోజున నీ మాట ఆలకిస్తారు, కానీ రేపటి రోజున నీ మాటను లెక్క చేయలేనటువంటి పరిస్థితి వస్తుందేమో. ఇది దేవుని కలిగిన బిడ్డలకు ఇది మంచిది కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇది మంచిది కాదు. కారణం ఏంటంటే నిన్ను ఆయన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి ఆయన నిన్ను కొన్నాడు. ఆయన నిన్ను కొన్నాడు కాబట్టి ఆయనకు నీవు విలువనిచ్చేదానిగా విలువనిచ్చేవాడిగా నీవు ఉండాలి. నీకు ఇష్టమైన రీతిలో నీవు ఉండటం కాదు, ఆయనకి ఇష్టమైన రీతిలో నీవు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన కనుక నిన్ను పట్టుకున్నట్లయితే ఆయన నిన్ను ఎక్కడ పెడతాడు తెలుసా? ఆయన నిన్ను పట్టుకున్నట్లయితే, నీవు ఆయనకు విలువనిచ్చినట్లయితే, ఆయనకి నువ్వు భయపడినట్లయితే ఆయన నిన్ను ఎక్కడ పెడతాడంటే కీర్తనలు 23వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ అంటున్నాడు, పచ్చిక గొల్ల చోట్లను ఆయన నన్ను పరువుగా చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. ఎక్కడ ఉంచుతాడండి? ఆయన శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తాడు. గంభీర వారధులు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన చేతిలో ఉంటే నీకు మనశ్శాంతిని ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను పోషించేవాడిగా ఉంటాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో ఈ లోకంలో ఆయన నేర్పించేవాడిగా ఉంటాడు. ఆయన నీ తండ్రిగా, నీ తల్లిగా ఆయన ఉండి ప్రతి భారాన్ని ఆయన భరించి నీకు నెమ్మదిని, ఆనందాన్ని కలుగజేయవాడిగా ఆయన ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. ఈ శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావంటే ఆయన రాజ్యంలోనికే వెళ్తావు, కానీ నరకానికి నువ్వు వెళ్ళిపోవు. ఆయన మాట వినకుండా, ఆయనకి భయపడకుండా ఒకవేళ ఉన్నట్లయితే శాంతికరమైన జలముల యొద్ద కాదు, కానీ లోకానుసారంగా నువ్వు జీవిస్తూ చివరికి నరకానికి వెళ్ళిపోతావేమో. ఈ రెండు మన ముందు ఉంచాడు. నరకం కావాలా, పరలోకం కావాలా? పరలోకం కావాలి అని అంటే ఆయన చేతిలో నీవు ఉన్నట్లయితే నీవు పడినా నిన్ను ఆయన లేవదీస్తాడు. లేవదీసినప్పుడు పశ్చాత్తాపం కలిగి ఆయనను బ్రతుములాడు, క్షమాపణాడు. ఆయన నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టేవాడిగా ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీ కన్నీటిని తుడిచేవాడు, నీ బ్రతుకుని మార్చేటువంటి వాడు, నీకు నెమ్మదినిచ్చేవాడు, ఆయన నీతో మాట్లాడేవాడు. అంత గొప్ప దేవుడు నీకుండగా నువ్వెందుకు అటు ఇటు పోతున్నావు? ఎవరెవరినో ఎందుకు నమ్ముతున్నావు? అయ్యా, నీవు ఉంటే నాకు అంతే చాలయ్యా. అయ్యా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అయ్యా,
నీ వచ్చి నేను భయపడుతున్నానయ్యా, నీ మాటకి నేను లోబడతానయ్యా, నీకు ఇష్టడిగా నేను జీవిస్తానయ్యా. నువ్వు చెప్పు, ఈ మాటలు విన్నటువంటి నీవు చెప్పు. ఒకవేళ నేను పడిపోయావేమో, ఆయన గద్దెకు లోపడలేదేమో, ఆయన నీ చేయి విడిచిపెట్టాడేమో, భయంకర పరిస్థితులు ఎదురవుతున్నాయేమో, ఇప్పటికైనా అయ్యా నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన నిన్ను క్షమించి ఆయన మార్గంలో ఆయన నిన్ను నిలబెట్టును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరి కళ్ళు మూసుకోవడానికి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటివరకు నాతో మాతో మాట్లాడిందేవా మీకు వందనాలు. వినిన వాక్యాన్ని విడిచిపెట్టుకోగా ప్రతి ఒక్కరు నీ చేతిలో వారి చేయి ఉండడానికి సహాయం అయ్యా. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని అయ్యా తెలియక పడిపోతున్నారేమో, ఒకవేళ తెలిసి పడిపోతున్నారేమో అయ్యా, అనేక విధాలుగా పడిపోతున్నారు అయ్యా. వారి క్షమాపణ అడిగినప్పుడు క్షమించగలిగిన మంచి మనసు ఉన్నదేమో మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తున్నాను. అందరూ నీ రాజ్యంలో అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించండి. అందరూ నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయాలి. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.